ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఈ యొక్క సర్వీస్ రోడ్ ఏదైతే ఉన్నదో మరి దీనికి నష్టపరిహారం గవర్నమెంట్ నుండి తీసుకున్నటువంటి ఏవైతే మరి వాళ్ళు ముస్లిమ్స్ యొక్క సమాధుల దర్గా కూడా కాదు, మరి వాటి కోసము ఈ యొక్క సర్వీస్ రోడ్ని మరి దారి కొంచెము పక్కకి పెట్టించి కొలతల్ని మరి ఏవైతే ఇంతకు ముందు ఏవైతే కొలతలు ఉన్నాయో దాని ప్రకారమే ఈ యొక్క సర్వీస్ రోడ్ని నిర్మించాలి. కానీ దీన్ని మరి ఒక దర్గా ఉన్నది అని చెప్పి ఈ యొక్క కొలతలు మారడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. మరి మేము ఈ యొక్క స్థానిక నాయకులని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఈ యొక్క సమాధులు అంటే ఫలానా మతస్థులకు సంబంధించినటువంటి సమాధులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ దాన్ని ఖచ్చితంగా మీరు తొలగించకపోతే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ యొక్క చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజల ఆశ మేరకు, అంటే వారి కోరిక ఏదైతే ఉన్నదో చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలని చెప్పి వారి ఆశయాల మేరకు మేము ఖచ్చితంగా గడ్డపారలు తీసుకొచ్చి ఈ యొక్క దర్గా ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మేము తొలగిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మరి అదే ఈ యొక్క ముస్లింస్ కి సంబంధించినటువంటి సమాధులు ఉంటే మరి కోట్ల రూపాయలు వాళ్ళు చందాలు వసూలు చేసుకొని అక్రమంగా దారుణంగా ప్రభుత్వం దగ్గర మరి నష్టపరిహారం తీసుకొని మరి వారి కోసం ఈ యొక్క సర్వీస్ రోడ్డుని మళ్లించే ప్రయత్నం ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నదో, మరి హిందువులకు ఒక న్యాయము, మరి ఫలానా మతస్థులకు ఇంకొక న్యాయం ఏదైతే ఉన్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ కానీ యావత్ తెలంగాణ నల్గొండ జిల్లా హిందూ బంధువులు ఎవ్వరూ కూడా ఊరుకోరు. వారి యొక్క దర్గా ఏదైతే ఉన్నదో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయము ఎదుటనే ఉన్నది. మరి యొక్క స్థానిక మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్కరోజు కూడా ఇంతవరకు నల్గొండలో నిద్ర చేయలేదు. వారితో పాటు వారి తమ్ముడు ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే, వారు ఒక్కరోజు కూడా మునుకోడు నియోజకవర్గంలో నిద్ర చేసింది లేదు. ఇద్దరు అన్న తమ్ములు కూడా ఇదే రోడ్డు మార్గాన మరి వాళ్ళ యొక్క జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్నటువంటి వారి ప్యాలెస్లో మరి మా యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినప్పుడు ఇదే రోడ్డు మీదుగా వెళితే మరి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి యొక్క అక్రమ కట్టడం మీకు కనిపించడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ మరి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాము. శాంతి భద్రతలకు కూడా ఎక్కడ కూడా ఆటంకం కలగద్దన్న ఒక ఆలోచనతోని ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం. కానీ మరి మీరు ఇమీడియట్ గా దీన్ని తొలగించకపోతే మరి ఒక ప్రజా ఉద్యమము చౌటుప్పల్లో మరి ప్రారంభం కాబోతా ఉన్నదని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్ లో అక్రమ కట్టడాలు నిర్మిస్తారు. మరి సర్వీస్ రోడ్ లో ఉన్న హిందువుల యొక్క అంటే రోడ్డు వెడల్పులో సర్వీస్ రోడ్ లో హిందువుల యొక్క సమాధులు ఉంటే తొలగించడం జరిగింది. మిగతా సమాధులు, వివిధ మతాల సమాధులకు కూడా ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇచ్చింది. కానీ నేను ఒక వర్గానికి సంబంధించిన సమాధులు తొలగించక దాని మీద అక్రమ కట్టడం నిర్మిస్తారు. దాన్ని రేపు ఒక దర్గాగా చూపించే ప్రమాదం ఉంది. ఎన్హెచ్ఏ అధికారులు, స్థానిక మరి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు దీని మీద వెంటనే స్పందించాలి. మరి ఆడ అబ్దుల్లాపూర్ మెట్టు నుంచి మొదలుకుంటే కోదాడు వరకు దేవాలయాలు 186 దేవాలయాలు చిన్నవి పెద్దవి కలిపి తొలగించినా కానీ హిందువులు సహకరించారు. ఎందుకంటే రోడ్డు వెడల్పు కోసం. మరి ఇక్కడ చౌటుప్పల్ పట్టణానికి వచ్చినట్టయితే లక్కారం దాటిన తదుపరి ఈ యొక్క సర్వీస్ రోడ్లని ఈ యొక్క సమాధులు తొలగించక దాని మీదనే అక్రమ దర్గా కట్టడం ఏదైతే చేపడుతారో మేము ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నాం. మీరు తొలగించాలి. తొలగించని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాన్ని తొలగించే ఏర్పాట్లు మేము చేస్తామని ప్రభుత్వానికి, ప్రభుత్వ సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ యొక్క సర్వీస్ రోడ్లను ఈ యొక్క నిర్మాణం ఉండటంతో మీరు ఇక్కడ వచ్చిన వాహనదారులు, మేము అందరం కలిసి ఈ యొక్క రాంగ్ రూట్లో కానీ ఇరుకు రూట్లో కానీ పోయి ఇబ్బందికి పాలై యాక్సిడెంట్లు అయి ప్రమాదాలకు గురై మన కుటుంబాలకు దూరం అవుతున్నాం. అటువంటి పరిస్థితి దాపరించినా కానీ స్థానిక సంబంధిత అధికారులు మరి దానికి సంబంధించిన ఆ యొక్క మతాధిపతులు మరి మీరు చూస్తున్నారు ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరిగినాయో. దాన్ని సమాధులని ఈ యొక్క దర్గాగా నిర్మిస్తే అక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలి. దయచేసి 12 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే అథారిటీకి సుప్రీంకోర్టు ఏమిచ్చింది? ఎలాంటి గుడులు, బడులు, దేవస్థానాలు, దర్గాలు, చర్చిలు ఉన్నా తొలగించాలన్నారు.
దాని ప్రకారం అన్ని తొలగించారు, మీరు మాత్రం తొలగిస్తలేరు. కోయలగూడెంలో ఉన్న నడి రోడ్డులో, రోడ్డు వెడల్పులో చేసే నడి రోడ్లో ఉన్న సమాధులు తీయకపోవడంతో రెండు దిక్కుల రోడ్డు వేరు చేసి సెక్యూరిటీ రక్షణ గోడలు నిర్మించారు తప్ప అటు తొలగించలే. అంటే మెజార్టీ ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో మైనార్టీలుగా చూస్తున్నారు మిమ్మల్ని. దయచేసి మైనార్టీ పెద్దలు మీరు ఆలోచించండి. ఇకనైనా ఈ ప్రమాదాలు జరగకుండా ఈ అక్రమ కట్టడం తొలగించాలి. మీరే తొలగించుకోండి. మీరు నష్టపరిహారం పొందిరు. గతంలో పక్కనే ఉన్న ఈద్గా కూడా నష్టపరిహారం పొందిరు. దానికి సరిపడా 2-3 ఎకరాల స్థలాన్ని కూడా తీసుకురు. మరి ఆ స్థలం కూడా అదే విధంగా ఉంచారు. అక్కడ కూడా తూర్పు అంటే ఉత్తరం దక్షిణం వైపు రెండు దిక్కులా కూడా ఈ సర్వీస్ రోడ్డు ఇరుకుగా ఉందంటే మీరే కారణం.